ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలకు అంతు పొంతు లేదన్న విషయం తెలిసిందే. అడుగడుగునా పాలకులు ప్రజల గొంతు నొక్కి తమ పాలనపై వేలెత్తి చూపే వాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని, సాహసించి ప్రశ్నిస్తే పోలీసు కేసులు, సిఐడి విచారణలతో వారిని వేధించి దేశద్రోహం కేసులు బనాయించేందుకు కూడా వెనగాడకుండా పాలన సాగిస్తున్నారని మేధావులు, పరిశీలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి జగన్ సర్కార్ వేధింపులను భరించలేక ఎందరో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు జీవచ్ఛవాలుగా బ్రతుకాడిస్తున్నారు. నాడు కరోనా సమయంలో మాస్కులు లేవని ప్రశ్నించిన దళిత డాక్టర్ నుండి, రోడ్లు సరిగ్గా లేవని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విద్యార్థుల వరకు ప్రజల సమస్యలపై స్పందించిన ఎందరినో ఏపీ ప్రభుత్వం వేధించి, హింసించి నరకం చూపించింది. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఈ స్థాయి అణచివేత చూడలేదు. కానీ జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి ప్రశ్నించే వారి ఆచూకీ లేకుండా చేయడమే పనిగా పెట్టుకుంది. అలాంటి వారితో ఒక్కరే గుంటూరు రంగనాయకమ్మ, శంకర్ విలాస్ యాజమానురాలిగా, సామాజిక కార్యకర్తగా పుంతోట రంగనాయకి గుంటూరులో అందరికీ సుపరిచితమే. అప్పట్లో విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ విషవాయువుల వలన 15 మంది చనిపోయినట్లు అధికారికంగా గుర్తించగా, ఎందరో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇప్పటికీ సతమతమవుతున్నారు. లీక్ అయిన విషవాయువులు 3 కిలోమీటర్ల వరకు వ్యాపించగా ప్రజల చర్మంపై దద్దుర్లు, కళ్లల్లో మంటలు, శ్వాస ఇబ్బందులతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది రోడ్లపైకి వచ్చి పడిపోగా పశువులు, ఇతర మూగజీవాలు పిట్టల్లా రాలిపోయారు. ఈ దుర్ఘటనపై రంగనాయకి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ 20 పాయింట్లతో ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సిఐడి పోలీసులు ఆమెపై డజనుకు పైగా కేసులు బనాయించి వేధించి చిత్రహింసలకు గురిచేశారు. కనీసం వృద్ధురాలిని కూడా చూడకుండా ఆమెపై సోషల్ మీడియాలో దారుణంగా దూషణలకు దిగారు. వైసీపీ సోషల్ మీడియా అయితే ఆమెపై దేశద్రోహి ముద్ర వేసి పోస్టులు పెట్టారు. మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు, ఎంపీల నుండి సలహారుల వరకు అందరూ ఆమెను సోషల్ మీడియాలో వేధించి ప్రత్యక్ష నరకం చూపించారు. ఇండియాలోని రకరకాల ప్రాంతాలతో పాటు ఇతర దేశాల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆమెకి బెదిరింపు కాల్స్ చేసి భయభ్రాంతులకు గురి చేశారు. తన కుటుంబంపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టి చివరికి ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా భయపడేలా చేశారు. దీంతో ఆమె జీవితం నరకప్రాయమైంది. చివరికి దశాబ్దాల చరిత్ర గల వారి శంకర్ విలాస్ హోటల్ ని కూడా నడిపించలేక వారెవరికో లీజుకిచ్చేయాల్సి వచ్చింది. అద్దెకి ఇవ్వడంపై కూడా స్థానిక వైసీపీ నేతలు ఆమె కుటుంబంపై ఎన్నో రకాల ఒత్తిళ్లు తెచ్చారు. చివరికి ఆమె గుంటూరు వదిలి బ్రతుకు జీవుడా అనుకుంటూ హైదరాబాద్ వెళ్లిపోవాల్సి వచ్చింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రశ్నించిన పాపానికి ఒక వృద్ధురాలిని జగన్ సర్కారు ఏ స్థాయిలో రాచి రంపాన పెట్టిందో ఆమె వివరించారు. చివరికి సమాజంలో తనను ఒక మనిషిగా కూడా లెక్కలో లేకుండా చేశారని, చుట్టుపక్కల ప్రజలు తమతో మాట్లాడేందుకు కూడా భయపడేలా చేశారని, తమకి బాగా తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా అడిగితే మీరు మాకు తెలియదని చెప్పామంటూ దూరం పెట్టారని కొండంత బాధను దిగమింగుతూ ఆమె మాట్లాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె మాటల వెనుక బాధను చూసిన నెటిజన్లు జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఏపీలో ఎలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయో ఈమెకి జరిగిన అన్యాయమే తేటతేలం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.